తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఏపీ సీఎం జగన్ ఇవాళ కలవనున్నారు. కేసీఆర్ ని పరామర్శించేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ రానున్నారు. కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ హైదరాబాద్ కు బయలుదేరతారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకుంటారు జగన్. కేసీఆర్ ని కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు. గత నెలలో కేసీఆర్ కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. వారం రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నారు కేసీఆర్. 8 వారాల పాటు విరామం తీసుకోవాలని కేసీఆర్ కు వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న కేసీఆర్ ఇప్పుడిప్పుడే కేసీఆర్ ని నేతలు కలుస్తున్నారు. ఈ రోజు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ని పరామర్శించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, సుమా, ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వస్తున్నారు. గత నెలలో ప్రమాదవశాత్తు కింద పడడంతో కేసీఆర్కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. తుంటి మార్పిడి శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రిలోనే ఉన్నప్పుడు జగన్ వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు జగన్ ఆసుపత్రికి రాకపోవడంతో ఇప్పుడు ఈరోజు జగన్ కేసీఆర్ను పరామర్శించేందుకు వస్తున్నారు. గత కొన్ని రోజులుగా వైద్యుల సూచనల మేరకు కేసీఆర్ పెద్దగా నేతలను కలుసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరికలు చేయడంతో నేతలను పెద్దగా కలుసుకోలేదు. ఇప్పుడిప్పుడే నేతలను కలుసుకుంటున్న కేసీఆర్ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలుసుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎన్నికలకు ముందు 2-3 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ని కలవడంతో ఇది రాజకీయంగా ప్రాధాన్యత కూడా సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పరామర్శించడానికి కేసీఆర్ను పరామర్శించడానికే వస్తున్నట్లు రాజకీయ వర్గాలు చెప్తున్నప్పటికీ ఎన్నికలకు 2-3 నెలల ముందుగా కేసీఆర్ను కలుసుకోవడంతో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు, తాజా పరిణామాలపై కూడా ఇద్దరు చర్చించే అవకాశం ఉంది. ఈరోజు ఇద్దరు లంచ్ భేటీ కూడా ఉంటుందన్న సమాచారం మనకు ఉంటుంది. 12 గంటల ప్రాంతంలో కేసీఆర్ నివాసానికి చేరుకునే జగన్ దాదాపు గంటన్నర సేపు కేసీఆర్ నివాసంలోనే ఉంటారని మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఈ మాజీ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి కలవడం రాజకీయంగా కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. సుమా, శ్రీకాంత్, కేసీఆర్ అండ్ జగన్ భేటీ ఎంతసేపు అయ్యే అవకాశం ఉంది? మరోవైపు ఏపీలో చూసుకున్నట్లయితే ఎన్నికల టైం కూడా దగ్గర పడుతుంది కదా, పొలిటికల్ గా వీరిద్దరి మధ్య డిస్కషన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీరి భేటీ ఎంతసేపు ఉండొచ్చు? దాదాపు 1-2 గంటల సేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ నివాసంలో గడిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కేసీఆర్ను పరామర్శించడం, కేసీఆర్ను బాగోగులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పలుమార్లు ఇద్దరు భేటీలు కూడా నిర్వహించారు. 3-3.5 ఏళ్లుగా ఇద్దరు ఎక్కడా కలుసుకోలేదు. ఆ తర్వాత మొదటిసారి ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలుసుకుంటుండడంతో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కూడా సంతరించుకుందని చెప్పుకోవచ్చు. రాజకీయంగా చూసుకుంటున్నట్లయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పలు సూచనలు కూడా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏపీలో ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఇద్దరు నేతలపై చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రస్తావిస్తూనే రాజకీయంగా ఎలాంటి వ్యూహాలుతో ముందుకు వెళ్లాలన్న అంశంపై కేసీఆర్ సూచనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే ఎన్నికలకు కూడా మరోసారి జగన్ విజయం సాధించాలంటే క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలి, క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తే విజయం సాధించవచ్చన్న అభిప్రాయాలను ఇద్దరు పంచుకునే అవకాశం ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.